ఆనాడు ఔరుడు ఇవన్నీ చెప్పాను కదా అని కందలిని కన్యాదానం చేశాడు. చేసి బెంగ పెట్టుకుంటూనే ఉన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక రోజున ఎందుకో కోపం వచ్చింది దుర్వాస మహర్షికి. చెప్పిన మాట వింటలేదు. అప్పుడప్పుడు గుర్తొచ్చేది మామగారు చెప్పిన మాటలు. ఓసారి కోపం వచ్చింది. కోపం వస్తే మామూలుగా ఉంటాడు ఆయన. ఎర్రగా చూశాడు. ఆవిడ బూడిదైపోయి కింద పడిపోయాడు. పడిపోగానే అన్నాడు, అయ్యయ్యో మీ నాన్న చెప్పాడు, నిన్ను నేను భార్యగా పుచ్చుకున్నాను, కానీ కోపంతో చూశాను, బూడిదైపోయావు, నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను, నీవు ఎప్పటికీ అంతరించవు, కందళి నీ పేరు కాబట్టి భూమి యందు కదలిగా పుడతావు, అంటే అరటి చెట్టుగా పుడతావు. ఒకసారి అరటి చెట్టు పుడితే ఒక గెల వేసి చచ్చిపోగానే పిలక పుట్టేస్తుంది మళ్ళీ. అలా నీ పరంపరాగతంగా పెరుగుతావు. ఏ దేవాలయానికి వెళ్ళిన వాడైనా మొక్కజొన్న పొత్తులు అవి పట్టుకెళ్ళాడు, 2 అరటిపళ్ళు ఎట్టుకుని ఎడతాడు ముందు. అందుకని నీ జాతి ఎప్పుడూ ఈశ్వరుణ్ణి సేవిస్తుంది, నీకు వరం ఇచ్చాను అన్నాడు. కోప్పడుతూ ఉంటాడు, వరం ఇస్తుంటాడు. ఇది ఆయనకున్న లక్షణం. అందుకే చాలా మందికి ఇచ్చేసాడు ఇలాంటి శాపాలు. ఇంద్రుడికి ఇచ్చేశాడు ఒకసారి, కానీ బుద్ధి చెప్తుంటాడు. మహాభారతానికి అసలు ఆది ఆయనే కదండి, కర్ణుడు పుట్టడానికి శాపం. కాబట్టి ఏమైపోయింది అంటే, వరం ఇచ్చినా అలాగే ఉంటుంది. నీకు కావలసిన పిల్లలు పుడతారని చెప్పి కన్యగా ఉన్న కుంతికి వరం ఇచ్చాడు. సూర్య భగవాను ఉపాసన చేసింది, కర్ణుడు పుట్టుకొచ్చాడు. అక్కడి నుంచి అసలు భారతం మొదలైంది. కర్ణుడు లేకపోతే దుర్యోధనుడికి ధైర్యమే లేదు. సరే, అది వేరే విషయం. ఇప్పుడు భారతం మనకెందుకు. అందుకని ఏమైంది అంటే, ఆ కందలిని కాల్చాడు. ఆవిడ కాల్చడం అంటే ఉగ్రంగా చూస్తే భస్మమైంది. ఒకనాడు ఔరుడికి కోరిక పుట్టింది, నా కూతురు ఎలా ఉందో చూసొద్దామనిపించి అల్లుడి గారింటికి వచ్చాడు. ఈయన గబగబా కమండలం పట్టుకొస్తున్నాడు, నీళ్లుచ్చుకుంటారా అంటున్నాడు, బాగున్నారా మామయ్య గారు అంటున్నాడు. అమ్మాయి ఏదయ్యా అంటే చెప్తానండి అంటున్నాడు. ఆయనకు అనుమానం వచ్చింది, వీడికి ఏదో కోపం వచ్చేసిందేమో అల్లుడికని ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడు. భస్మం అయిపోయింది, వరాలు ఇచ్చాడని గ్రహించాడు. నేను